హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ, దీన్ని ఏమంటారంటే సియుయూటీ అంటారు. దీన్ని సియుయూటీ అంటారు షార్ట్ ఫామ్లో. ఇది ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దీనివల్ల కూడా మనం బీటెక్లో మీరు జేఈ ఎగ్జామినేషన్ కొంతమంది స్కోరు రాలేదు, మరి వాళ్ళైతే మరి బాధపడుతున్నారు. మరి ఇంకా ఏప్రిల్ సెషన్ కూడా ఉంది, నో ప్రాబ్లం. ఇది సియుయూటీ కూడా రాయండి. దీన్ని ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనం సెంట్రల్ యూనివర్సిటీలో, మరి దేశంలో ఉన్న మంచి సెంట్రల్ యూనివర్సిటీలో మరి బీటెక్ చేరే అవకాశం. దానిలో ఒకటి ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఒకటి కర్ణాటక, హర్యానా, ఇలా కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో బీటెక్ అడ్మిషన్స్ అయితే దీనిలో ఇస్తున్నారు. దీనిలో అన్ని రిజర్వేషన్స్ అయితే చెల్లుతాయి. జేఈ మెయిన్లో ఏ విధంగా అయితే ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అన్ని రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి మరి ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీని యొక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. దీని నోటిఫికేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటీ యూజీ అంటారు, దీన్ని పీజీ కూడా అంటారు. దీనిలో ఇది చేసిన వాళ్ళకి మరి బీఏ, బీకామ్ ఇలా కోర్సులు కాకపోతే ఇంజనీరింగ్ సైడ్ కూడా మనం ఎంట్రీ అవ్వచ్చు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. ఎవరైతే మరి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మరి ఈ ఎగ్జామినేషన్ కూడా రాయండి. జేఈ మెయిన్తో పాటు ఈ ఎగ్జామినేషన్ కూడా రాయండి. దీని డేట్స్ ఎప్పుడు ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేసినప్పుడు ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సియుజీ 2020 ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ, స్టేట్ అండ్ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. మరి ఎగ్జామినేషన్ అయితే సేమ్ మరి జేఈ లాగానే ఉంటుంది. సియుఈటీ యూజీ 2020 విల్ బీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2025-26 యాజ్ పర్ ద గివెన్ బిలో. ఎప్పుడు కండక్ట్ చేస్తారు వీరు? ఫస్ట్ మార్చి. మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి మనం. ఎప్పుడు ఎగ్జామ్ మరి సబ్మిట్ చేయాలంటే 1 మార్చ్ 2025 నుంచి నేను 22 మార్చ్ 2020. ఈ యొక్క మరి డీటెయిల్స్ అయితే కొద్దిగా లేటుగా ఇస్తున్నాను. మరి నేను కూడా దీన్ని ఇప్పుడే చూస్తాం జరిగింది. మరి దీనికి మరి 22వ తారీఖు లోపు అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్ టు బి, ఇవి లేటుగా ఇస్తారు. ఎగ్జామినేషన్ అనేది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా క్లారిఫై లేదు. మే 8వ తారీఖు నుంచి జూన్ 1 వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా క్లారిటీ రాలేదు, దాన్ని తర్వాత మరి ఇవ్వటం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఆన్లైన్లో ఇచ్చేసేయాలి. సియుసిటీ ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాము, ఎవరైనా ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. మరి సియుఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి మరి ఇవి అసలు జనరల్గా ఏంటంటే దీనికి ఈ ఎగ్జామినేషన్ రాస్తే మనం ఏ కాలేజీల్లో చేరవచ్చు అని ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నేను బ్రీఫ్గా చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సియుఈటీ ఇది కూడా జేఈ మెయిన్ లాంటిది, కాకపోతే యూనివర్సిటీల్లో బీటెక్ మాత్రము చేయవచ్చు. ఈ సియుయూటీ కండక్ట్ చేసిన వాళ్ళు అంటే సియుఈటీ బీటెక్ కాలేజీ లిస్టు అంటే అన్ని కాలేజీలు కూడా బీటెక్ని అలో చేయట్లేదు. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే బీటెక్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. అరౌండ్ 20 కాలేజెస్ ఆర్ ఆఫరింగ్ బీటెక్ త్రూ సియుఈటీ. ద లిస్ట్ ఆఫ్ బీటెక్ కాలేజెస్ త్రూ సియుఈటీ includes 2 సెంట్రల్ యూనివర్సిటీస్, సెవరల్ స్టేట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఒకటి ఏంటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ అమ్మ. ఇక్కడ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంది బెనారస్ హిందూ యూనివర్సిటీలో. ఇక్కడ బీటెక్ డైరీ ఉంది, దీని సియుఈటీ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ ఇది నెంబర్ 1 ఇది. ఇక్కడ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్నోవేషన్. బీటెక్లో ఐటీ ఎవరైతే చేయాలో, నాకు జేఈలో సరిగా పర్సంటేజ్ రాలేదు అనుకుంటే, స్కోర్ రాలేదు అనుకుంటే ఇక్కడ చేరవచ్చు. మరి హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ బీటెక్ ఇన్ సిఎస్సి ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ ఈసీఈ, ఐటీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. దీనిలో మీరు చేరవచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే సియుఈటీలో మంచి మార్క్స్ వస్తే దీనిలో కూడా అడ్మిషన్ ఇస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2 బ్రాంచెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా బీటెక్ ఇన్ సిఎస్సి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ హర్యానాలో. ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ బీటెక్ ఇన్ సిఎస్సి, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ. శ్రీ మాతా వైష్ణవో దేవి యూనివర్సిటీ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,
ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అండ్ సిఎస్సి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ బీటెక్, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సిఎస్సి, ఎలక్ట్రికల్, సివిల్, బీటెక్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. మరి నెక్స్ట్ ఫైనల్గా వస్తే డాక్టర్ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ అగ్రికల్చర్, బీటెక్ ఇన్ అగ్రికల్చర్, మరి బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, మరి గాల్గోతియస్ యూనివర్సిటీస్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్, సిఎస్సి. మరి ఈ కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటాయి వేరే, అంటే బీటెక్ను ఆఫర్ చేసే మాత్రం ఇవి. మనకు కావాల్సింది బీటెక్ మాత్రమే, ఎందుకంటే మనకి బీటెక్ మాత్రమే చేరాలి. సియూఈటీ రాస్తే ఏంటంటే వేరే వేరే కాలేజీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి బీఏ కానీ, బీకామ్ కానీ అలా కొన్ని ఆనర్స్ కోర్సెస్ కూడా ఉంటాయి. బీఎస్సీలో చేరవచ్చు. అవన్నీ మనకి దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మనం వీఆర్ ఇన్ టు ద ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాబట్టి వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ ద బీటెక్ మాత్రమే చూస్తున్నాం. మరి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. నేను లేట్గా చూశాను కాబట్టి దీని గురించి కొద్దిగా స్టడీ చేసి అసలు ఏంది సియూఈటీ అనేది మరి మార్చ్ 1 నుంచి 22 వరకు అయితే మనం ఈరోజు చేస్తుంది. మనం 10వ తారీఖుని వీడియో చేస్తున్నాం. మనకి ఇక 12 రోజులు మాత్రమే ఉంది. మన ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఉంటే మాత్రం దీన్ని వదలమాకండి. ఇట్టి పరిస్థితుల్లో మీరు వదలకుండా ఉంటే దీన్ని మంచిది. మరి దీనికి సంబంధించిన కంప్లీటు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఇవ్వటం జరిగింది. జేఈ మాదిరిగానే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్, సియూఈటీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఒక్కసారి దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. అసలు ఏమేమి ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, ఈడీ ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబుల్ కావాలనేది ఒకసారి డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి అప్ టు 3 సబ్జెక్ట్స్ జనరల్ యూఆర్ అప్ టు 3 సబ్జెక్ట్ 1000 రూపీస్. మరి 9 సబ్జెక్ట్ ఇక్కడ ఫర్ ఈచ్ ఎడిషనల్ సబ్జెక్ట్స్ మాత్రం వీళ్ళు ఇచ్చారు. వీళ్ళ ఎగ్జామినేషన్లు ఏంటంటే క్యాండిడేట్ మే చూజ్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ అండ్ సెంట్రల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఫీజ్ విల్ బీ క్యాలిక్యులేట్. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకుని ఆప్షన్స్ ఉన్నాయి. మనం అన్ని రాయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ 1000 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్టు, 400 రూపీస్ 400 రూపీస్ ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎడిషనల్ సబ్జెక్ట్ అయితే మీరు ఏం సబ్జెక్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఓబీసీ 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్డ్ జెండర్ 800 రూపీస్. ఇవి మన అప్ టు 3 సబ్జెక్ట్స్ మాత్రం. ఇది ఎడిషనల్గా ఏమైనా రాసుకోండి. ఇది మ్యాండేటరీ, 3 సబ్జెక్ట్స్ అనేవి మ్యాండేటరీ. ఎడిషనల్గా ఏమైనా రాసుకోవాలంటే మీకు ఇది 400 రూపీస్, 375 ఇట్లా డీటెయిల్స్ అయితే ఇచ్చినట్టున్నారు. మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసినప్పుడు ఎగ్జామినేషన్ స్కీము వచ్చి సిబిటి మోడ్లో ఉంటుంది. మీడియం వచ్చేసి మరి అన్నిటిలో అన్ని లాంగ్వేజెస్లో తెలుగు కానీ మరి ఇంగ్లీష్ అలా ఉంటుంది. మనకి తెలుగు ఇంగ్లీష్ అయినా పర్లేదు. ఇక్కడ టోటల్ సబ్జెక్ట్స్ వచ్చి 37 సబ్జెక్టు, 13 ఇండియన్ లాంగ్వేజెస్, 23 డొమైన్ స్పెసిఫిక్. అంటే మనకి ఈ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, ఇది మ్యాండేటరీ అమ్మ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి. చాయిస్ ఆఫ్ టెస్ట్ పేపర్ క్యాండిడేట్ మే చూజ్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 5 టెస్ట్ పేపర్స్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఈ సియూసిటీ అనేది మెయిన్ అంటే హిస్టరీ కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ, సైన్స్, హిస్టరీ ఈ విధమైన జరుగుతుంది. అందుకని వాళ్ళు మనకు ఆప్షన్స్ ఇచ్చారు. టోటల్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టెస్ట్ పేపర్. ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. డ్యూరేషన్ ఫర్ ఈచ్ టెస్ట్ పేపర్ వుడ్ బి 60 minutes. షిఫ్ట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సబ్జెక్ట్ చాయిస్. అంటే మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారంటే మరి కరెక్ట్ ఆన్సర్కి 5 మార్కులు ఉంటాయి. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎంసీక్యూస్ టైపే ఉంటుందంట. లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 60 minutes ఫర్ ఈచ్ టెస్ట్ పేపర్. ఎలిజిబిలిటీ వచ్చి 10+2. మనం 10+2. అసలు ఇవన్నీ ఎందుకు, మనకు కావాల్సిన మనం ఎన్ని రాయాలి, ఎంపీసీ స్టూడెంట్స్ ఎన్ని టెస్ట్ పేపర్లు రాయాలి ఒకసారి చూద్దాం. రిజర్వేషన్స్, ఇండియన్ నేషనల్ రిజర్వేషన్స్ అయితే ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ అందరు రిజర్వేషన్స్ కామన్గా ఉంటాయి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్గా ఒకసారి చూద్దాం. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సియూటీ బీటెక్ సెక్షన్ అంటే బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే రాయాల్సింది మనం చెప్తున్నాం. ఇంకా
హిస్టరీ కానీ, సైన్స్ కానీ, జాగ్రఫీ కానీ అవన్నీ మనకి అనవసరం. మరి ఇక్కడ రాయాల్సింది సెక్షన్ 1A 1B లాంగ్వేజ్ ఉంటుంది, సెక్షన్ 2B డొమైన్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డొమైన్ సబ్జెక్టులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి సెక్షన్ 2లో. సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ ఆప్షన్లు ఉంటాయి. సెక్షన్ 1Aలో 50 క్వశ్చన్స్ ఉంటాయి. మరి సెక్షన్ 1Bలో 50 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 40 నుంచి 40 or 50 క్వశ్చన్స్, సెక్షన్ 3లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఈచ్ ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 5 మార్కులు, నెగిటివ్ మార్కింగ్కి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉండటం జరిగింది. ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది కొద్దిగా మీకు స్టార్టింగ్లో ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వటం ఓకే, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. మరి అసలు ఈ సెక్షన్స్ ఏంది, ఇది రాబోయే కాలంలో ఇంకా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీరు అప్లై చేయండి. ఫస్ట్ అప్లై చేస్తే CUCT కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ని అప్లై చేస్తే దీని యొక్క మోడల్ పేపర్ ఎట్లా ఉందో అది కూడా మనం చూద్దాం, నో ప్రాబ్లం. ఎలిజిబిలిటీ చూసాం కదా. మరి 10+2 నో ఏజ్ లిమిట్, దీనికి ఏమి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. లిస్ట్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి. 2 year ప్రీ యూనివర్సిటీ ఏదైనా PUC అది సేమ్ ఇంటర్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మే 8వ తారీఖు నుంచి జూన్ 1 అంటే 20 రోజుల టైంలో ఎప్పుడైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోవాలి. అది మరి చెప్పాను కదా, బ్రీఫ్గా చెప్పాను ముందు. అసలు లిస్ట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలు మరి దీనికి అంటే మనం బీటెక్ వీటిల్లో కొన్ని బీటెక్ ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. సపోజు అలగార్ ముస్లిం యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ ఇక్కడ బీటెక్ అయితే ఉందో ఆల్రెడీ మనం చెప్పాం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బీటెక్ లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్, గుజరాత్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఇక్కడ బీటెక్ ఉంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇక్కడ బీటెక్ ఉంది. మనకి బీటెక్ మాత్రం కావాలా. మరి సెంట్రల్ కాశ్మీరు ఇక్కడ అన్ని హిస్టరీకి సంబంధించినవి, BA, BCom అంటే కొన్ని UG కోర్సెస్ ఉంటాయి. మరి ఇక్కడ హరిసింగ్ ఇక్కడ మరి గురుగూదా ఇక్కడ ఉంది. మరి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇక్కడ బీటెక్ ఉంది. కానీ JEE ద్వారా మాత్రమే ఇది GFTA కింద తీసుకుంటున్నారు వీళ్ళు కూడా. ఇవి చూద్దాం డీటెయిల్స్. నాగాలాండ్ యూనివర్సిటీ మొత్తం 46 యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఇది GFTA కింద లెక్క, JEE ద్వారా తీసుకుంటారు. ఇక్కడ బీటెక్ ఉంది కానీ బీటెక్ ఇంటిగ్రేటెడ్ 5 years MTech ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. మరి వీళ్ళు అయితే ఇది ఇక్కడ మరి ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ బీటెక్ ఉంది. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్ట్ వీళ్ళు తీసుకుంటున్నారు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు. ఇది మొత్తం 46 యూనివర్సిటీలు అయితే మరి పార్టిసిపేట్. మరి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. లాంగ్వేజ్ కానీ ఇది డిఫరెంట్ లాంగ్వేజ్, అగ్రికల్చర్, మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్ ఇవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే దీనికి ఉండే. కొద్దిగా మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మరి ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, గుంటూరు, కర్నూలు, విజయనగరం ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మరి తెలంగాణకు సంబంధించిన మరి కరీంనగర్ కానీ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ ఈ విధంగా ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ సేమ్ JEE లాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది May 8th నుంచి తర్వాత జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్ తర్వాత పిల్లలు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాయొచ్చు. ఇది ఎందుకంటే నాకు JEEలోనే సీట్ రావాలని, మీరు JEEలో సీట్ రావాలంటే ఢిల్లీ యూనివర్సిటీలో చదవాలి. సపోజ్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ, డైరెక్ట్గా మీరు దీనిలో రాసేసుకోండి. మళ్ళీ కర్ణాటక మరి సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ బీటెక్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.